అందరికీ నమస్కారం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి చివరి వరకు. ఎందుకంటే మిమ్మల్ని మీ తోటి వాళ్ళని ఇష్టపడితే ఈ వీడియో తప్పకుండా చూడాలి. నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక వార్త చదివాను. ఆ వార్త మెయిన్ ఏంటంటే హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలని కాపాడొచ్చు అని చెప్పి ఈ వార్త ఉంది. ఇలాంటి వార్తలు మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. మంచిదే, హెల్మెట్ ఉంటే మన ప్రాణాలు మనం కాపాడుకోవచ్చు. వెరీ గుడ్, మంచిది. హెల్మెట్ ఉండాలి. హెల్మెట్ ఉంటే ఎక్కడి వరకు, ఇక్కడి వరకు కాపాడుకోవచ్చు. సో మిగతా బాడీ పార్ట్స్ కాపాడుకోవటం చాలా కష్టం, యాక్సిడెంట్ అవుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. కాలు ఇరిగినా చేరిగినా హాస్పిటలైజ్ అవుతాం, లేకపోతే మిగతా ఇంజరీస్ కూడా ఉంటాయని చెప్పి మనకు అందరికీ తెలుసు. దీని మీద పెద్దగా రీసెర్చ్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మీరు ఈ విషయస్లో చూసే ఈ చిన్న లూజ్ గ్రావెల్ అని చూసారా? ఈ లూజ్ గ్రావెల్ చాలు ఒక ప్రాణాన్ని మనం కోల్పోవడానికి. రోడ్డు మీద ఇలాంటి లూజ్ గ్రావెల్ కూడా ఉండకూడదు. మనందరూ చెప్తూ ఉంటాం గొప్పగా, దుబాయ్లో రోడ్స్ చాలా బాగున్నాయి, సింగపూర్లో రోడ్స్ బాగుంటాయి, లేకపోతే ఇంకో దేశంలో బాగుంటుందని. నేను ఒకటి అర్థం చేసుకోండి, ఈ దేశాలన్నీ మనకంటే యంగ్ దేశాలు, కానీ ఆ సిస్టమ్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు అన్నది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ మన దగ్గర, మన భారతదేశంలో మనకి వనరులు ఉన్నాయి, అదేవిధంగా మెటీరియల్ ఉంది, టెక్నాలజీ కూడా ఈరోజు బాగా డెవలప్ అయ్యాయి. ఈరోజు ముందంజలో ఉన్నాం మనం. ఈరోజు చంద్రుడి దగ్గరికి కూడా మనం మిషన్స్తో రీచ్ అవుతున్నాం. తర్వాత సూర్యుడి మీద రీసెర్చ్ చేస్తున్నాం. అలా అనేక రీసెర్చ్లు చేసి మనం ముందంజలో ఉండే దేశంలో మనకి మిషనరీ కొరత లేదు, మ్యాన్ పవర్ కొరత లేదు. మరి ఏంటి, వాట్ ఈస్ ల్యాకింగ్ అంటే పాలసీ మేకర్స్, ఆ డెసిషన్ మేకర్స్ యొక్క ఆలోచన విధానంలో మార్పు అనేది అవసరం. నేను ఈ వీడియో చేసే ముందు ఈ విజువల్ చూడండి. మీరు చూసే ఈ విజువల్స్ ఏంటంటే కాకినాడలో ఒక కొత్తగా వచ్చే షాపింగ్ మాల్ ముందు రోడ్డు అటు ఇటు కూడా తవ్వేశారు. సో ఇది మన భానుగుడి జంక్షన్, కాకినాడ భానుగుడి జంక్షన్. ఇది ఒక మెయిన్ రోడ్, కాకినాడ సిటీలో ఒక మెయిన్ రోడ్లో ఉండే ఒక వేని తవ్వేశారు. అటు ఇటు కూడా తవ్వేశారు. తవ్వేసి దాన్ని మళ్ళీ పూడ్చేశారు. పూడ్చినా సరే మీరు చూస్తున్నారు ఈ విజువల్స్లో వెహికల్స్ ఎంత కష్టంగా వెళ్తున్నాయని. మనం చెప్పిన ఈ కంట్రీస్ ఉన్నాయి చూసారా, ఇలాంటి కంట్రీస్లో, ఈ డెవలప్డ్ కంట్రీస్లో చేసేది ఏంటంటే ఒక రోడ్డు తవ్వాలంటే దానికి ఒక పెద్ద పర్మిషన్ ఉంటుంది. తవ్విన వెంటనే దాన్ని ఫిల్ చేస్తారు. అంటే సేఫ్టీ ఇంపార్టెంట్. అక్కడ తవ్వేటప్పుడు కూడా మెన్ నెట్ వర్క్ అని బోర్డు, తర్వాత రిబ్బన్స్, అదేవిధంగా కాషన్ బోర్డ్స్ ఉంటాయి. తర్వాత ఆ పైప్ లైన్ కానీ లేకపోతే ఆ కేబుల్ కానీ వేసిన తర్వాత దాన్ని పూర్తి చేస్తారు. దీనికి పెద్ద ఖర్చు ఉండదండి. సో ఇక్కడ మనం చూసే ఈ విషయాస్లో మనం చూస్తున్నాం ఎంతోమంది ఎంతో కష్టపడి వెళ్తున్నారు. సో మన అందరిలో ఉండే ఆలోచన ఏంటంటే ఇలా రోడ్లు తవ్వేస్తారు అయిపోతుంది. కానీ ఇది కాకినాడలో ఒక మెయిన్ రోడ్ తవ్విన తర్వాత ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలన్నది ఇక్కడ నా ప్రశ్న. ఒకటి మీకు తెలియవలసిన విషయం ఏంటంటే ఏ రోడ్డు తవ్వినా రోడ్డు తవ్వే ముందు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తుంటాం అనేక టెలిఫోన్ కంపెనీస్ రోడ్స్ తవ్వుతాయి. కానీ ఆ తవ్వినప్పుడు వీళ్ళు 100% ఏంటంటే ఆ సమీప మున్సిపాలిటీకో లేకపోతే పంచాయతీకో లేకపోతే ఆర్ఎన్బి అయితే వాళ్ళకి వెళ్ళి చలానా పే చేసి దాని డ్యామేజ్ కాస్ట్ పే చేస్తాయి. పే చేసిన తర్వాత వాళ్ళు తవ్వడానికి పర్మిషన్ తీసుకొని తవ్వాలి. తవ్విన తర్వాత మనం ఈ చలానా పే చేసిన అమౌంట్లో డబ్బులు తీసి ఆ రోడ్డుని వేసే బాధ్యత ఆ సంబంధిత అడ్మినిస్ట్రేషన్కి ఉందండి. అది పంచాయతీ అవ్వచ్చు, మున్సిపాలిటీ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక కార్పొరేషన్ అవ్వచ్చు. వాళ్ళ యొక్క డ్యూటీ అదే, వెంటనే ఫిల్ చేయడం, దానికోసం ఈ చలానా పే చేసేది కూడా. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఆ రోడ్ని అలా వదిలేయటం. సో ఇక్కడ ఏంటంటే చాలా బాధ కలిగింది. నేను ఈ రోడ్ని చూశాను, చాలాసార్లు గమనించాను. అటు ఇటు వెళ్ళేటప్పుడు చూశాను. కారులో వెళ్తే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, బైకర్స్ పరిస్థితి ఏంటి అన్నది ఆలోచించి నేను కాకినాడ మున్సిపల్ కమిషనర్ వారిని సంప్రదించా. ఏమండి కమిషనర్ గారు, రోడ్డు ఇలాగా కట్ చేశారు, దాన్ని ఫిల్ చేయాలి కదా అని అడిగితే వారు ఏమన్నారంటే, నాకు వెంటనే రెస్పాండ్ చేశారు. చాలా కైండ్ హార్టెడ్తో కమిషనర్ గారు రెస్పాండ్ చేశారు. వారు చెప్పింది ఏంటంటే, ఇది ఆర్ఎండ్బికి సంబంధించిన రోడ్డు, మేము వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తామని చెప్పి నాకు తిరిగి రెస్పాండ్ చేయడం జరిగింది. సో నేనేం చేశానంటే, అయితే ఏం చేద్దాం నెక్స్ట్ ఆలోచించి, ఎందుకంటే ఇది వదిలేసాం, ఇది ప్రాబ్లం, ఒక మెయిన్ రోడ్. నేను ఏపీ గవర్నమెంట్ యొక్క స్పందన జగన్ అన్నకి చెబుదామని ఒక ఇది ఉంది కదా, దానికి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి నేను 45 minutes ఆఫ్ మై టైమ్ హ్యావ్ స్పెంట్ ఆన్ దిస్ అండి చెప్తున్నాను. ఇది నా ఒక్కడి కోసం కాదు, ఆ రోడ్లో వెళ్ళే ప్రతి వ్యక్తి కోసం నేను వెచ్చించిన సమయం 45 నిమిషాలు నా టైంలో.
ఇది అందరి బాధ్యత. 45 మినిట్స్ వెచ్చించి నేను కంప్లైంట్ రిజిస్టర్ చేశాను. చేసిన తర్వాత దీనికి ఎస్ఎల్ఏ పీరియడ్ అని వస్తుంది. అంటే ఎంత టైంలో దానికి ఒక ఆన్సర్ ఇస్తారని. ఇక్కడ మన స్పందనలో మన కంప్లైంట్ పెట్టినప్పుడు వెంటనే వాళ్ళు చేస్తామని చెప్పరు, ప్రయత్నిస్తామనే పదమే వాడతారు వాళ్ళు. గవర్నమెంట్ స్పందనలో ప్రయత్నిస్తామనే వాడతారు. గవర్నమెంట్ చాలా చిత్తశుద్ధితో పెట్టింది, కాకపోతే దీంట్లో పదాలు ఇలాగే ఉంటాయి, ప్రాబబిలిటీస్ అనమాట. సో సరే ప్రయత్నిస్తారని చెప్పి నేను అడిగాను ఎస్ఎల్ఏ పీరియడ్ ఎంత అంటే 1 month. ఎస్ఎల్ఏ పీరియడ్ గురించి చెప్తాను మీకు. సో నేను స్పందన ఓపెన్ చేసిన కొన్ని గంటలకి నాకు ఒక ఫోన్ వచ్చింది. ఎవరండి మీరు అని అడిగితే R&B నుంచి మాట్లాడుతున్నానండి, మీరు ఏమన్నా స్పందన పెట్టారని అడిగారు. అవును పెట్టానండి, సో అండ్ సో రోడ్ కోసం, ఎక్కడ లొకేషన్ అడిగారు. అవింది తర్వాత వెంటనే వాళ్ళు ఏం చెప్పారంటే మా ఏఈ గారు మీతో మాట్లాడతారు అని చెప్పారు. ఆయన తర్వాత ఫోన్ చేసి మాట్లాడనివ్వండి అని చెప్పారు. ఆ ఫోన్ వచ్చిన తర్వాత వెంటనే జరిగింది ఏంటంటే నాకు వెంటనే మళ్ళీ మెసేజ్ వచ్చింది సెల్. అంటే స్పందన నుంచి ఆటోమేటిక్ మెసేజెస్ వస్తుంది, అప్డేట్ వస్తుంది అనమాట. మన కంప్లైంట్ పెట్టిన తర్వాత వచ్చిన మెసేజ్ ఏంటంటే ఈ కంప్లైంట్ని మున్సిపల్ కమిషనర్ వారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది అని. సో ఇది నేను చూసినప్పుడు నాకేమనిపించిందంటే చిన్నప్పుడు ఒక ఆట ఆడేవాళ్ళం మనం, ఏంటంటే పాసింగ్ ద పార్సెల్. అంటే ఒక ఆట, పిల్లలు రౌండ్గా కూర్చుంటారు, ఒక బాల్ ఇస్తారు, లేకపోతే ఒక ఐటెం ఇస్తారు. అది ఇలా మ్యూజిక్ ప్లే చేసినంత టైం అది ఇలా తిరుగుతూ ఉంటుంది. ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు అవుట్ అయిపోతారనమాట. దట్స్ పాసింగ్ ద పార్సెల్. అది గుర్తొచ్చింది నాకు ఇది. అంటే ఈ 1 month పీరియడ్లో అది నేను ఫేస్ చేసిందేమో R&B రోడ్ అని కమిషనర్ గారు చెప్తే R&Bకి ఫేస్ చేస్తే దాన్ని మళ్ళీ R&B వాళ్ళు ఏం చేశారు, కమిషనర్ గారికి ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. సో జనరల్గా స్పందనలో జరిగింది ఏంటంటే ఒక పెద్ద అధికారికి మనం ఒక నా అనుభవం కంప్లైంట్ రేస్ చేసినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే సమీప సచివాలయ సిబ్బందిని రంగంలో దింపుతారు. దింపిన తర్వాత ఫార్మాట్ పెట్టుకొని వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మనతో సంతకం పెట్టించుకోవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఏంటంటే ఆ స్పందన మనకు క్లోజ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ ఎస్ఎల్ఏ వాళ్ళ లాగిన్లోంచి వెళ్ళిపోవాలి, అధికారి లాగిన్లోంచి వెళ్ళిపోవాలి. వీళ్ళకి ఏంటంటే మన సెక్రటరీస్ ఉంటారు కదా, వాళ్ళ సెక్రటరీస్ వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది అన్నమాట. సో నేను ఎన్నో స్పందనలు చూశాను, వర్క్ అవ్వకుండా వాళ్ళు ఇచ్చే సమాధానం. ఈ 1 monthలో మనకిచ్చే సమాధానం ఏదైనా అవ్వచ్చు. ఒకవేళ వర్క్ అయిపోతే మంచిది, అది ఫిల్ చేసి రోడ్డు సాఫీ చేస్తే మంచిదే, వెరీ గుడ్, మంచిది. లేకపోతే ఈ 1 month టైం ఉంది కదా, ఈ 1 monthలో జరిగేది ఏంటంటే మనకు వచ్చే రిప్లై ఏంటంటే ప్రాబబిలిటీ అండి. మనకు సహజంగా వచ్చే రిప్లై ఫండ్స్ లేవు, ఫండ్స్ ఉన్నప్పుడు వేస్తాం. లేకపోతే ఇంకో రిప్లై టెండర్ పిలిచాము, కాంట్రాక్టర్ అవైలబుల్గా లేరు, లేకపోతే టెండర్ పిలిచాము దానికోసం వెయిట్ చేస్తున్నాము. ఇలాగా మనకి రిప్లైస్ వస్తాయి. సో ఒకసారి ఆలోచించండి, అంటే దీనికి ఎన్నాళ్ళైనా వెయిట్ చేయాలి. కాకపోతే ఇప్పుడు నేను స్పందన పెట్టాను కాబట్టి 1 monthలో ఈ రిప్లై ఇవ్వాలి. సహజంగా ఈ రిప్లై ఎప్పుడు తయారు చేస్తారు, నా అనుభవంతో చెప్తున్నాను, 29వ రోజు చేస్తారు. అంటే రేపు క్లోజ్ చేయాలనగా పరిగెడతారనమాట. సో ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే మనం ఆ దేశం డెవలప్ అయింది, ఈ దేశం డెవలప్ అయింది అని చెప్తూ ఉంటాం కదా, మనం ఎందుకు చేయకూడదు? ఇక్కడ ఎవరిలో లోపం, ఎవరి తప్పు అంటే ఈ నెల రోజులు ఈ స్పందన ఉంటే క్లోజ్ చేస్తారు. ఈ సమయంలో ఈ ట్రాఫిక్ ఇలాగే ఫ్లో అవ్వాలా? మనం సేఫ్గా వెళ్ళిపోతాం, మన వెనకాతల వచ్చేవాళ్ళు మన తాతగారు అవ్వచ్చు, లేకపోతే మన ఇంట్లో పిల్లలు బైక్ మీద రావచ్చు, మన కోడలు అవ్వచ్చు, మన ఇంట్లో చిన్నపిల్లలు తీసుకొని ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు అవ్వచ్చు. ఆ గతుకుల్లో మీరు చూస్తారు, ఈ గతుకుల్లో జంప్ అవి బయట కింద పడితే హాస్పిటలైజ్ అయినప్పుడు అప్పుడు అనిపిస్తుంది మనకి పెయిన్, అంతవరకు అనిపించదు. మనం దాటిపోయాం కదా అని ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా అండి? హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత ఎంఆర్ఐ స్కాన్ రాస్తారు చూసారా, లేకపోతే ఇంకో స్కాన్ రాస్తారు చూసారా, అప్పుడు హాస్పిటల్ బయట నించొని ఉంటాం, కారిడార్లో కూర్చొని ఉంటాయని చూసారా, అప్పుడు అనిపిస్తుంది, కోపం అనిపిస్తుంది, వ్యవస్థ మీద కోపం అనిపిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎవరు తప్పు అని చెప్పి మనం ప్రశ్నిస్తుంటాం. అప్పుడు చాలా చేసేయాలనిపిస్తుంది, ఏం చేయరు. నేను ఇలాంటి స్పందనలు పెట్టేది మీకోసమే పెడుతున్నా, నా ఒక్కడి కోసమే కాదు. ఇక్కడ ఏంటంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలండి. ఒక రోడ్డు తవ్వితే ఆ రోడ్డుకి 100% పర్మిషన్తోనే తవ్వుతారు. ఆ పర్మిషన్ తీసుకుని 100% దానికి ఒక చలానా కడతారు. ఆ చలానా కట్టినప్పుడు అది ఏంటంటే వెంటనే ఫిల్ చేయాలనే ఒక డ్యూటీ ఉంది. అది ఎవరైనా అవ్వచ్చు, అది R&B అవ్వచ్చు, మున్సిపాలిటీ అవ్వచ్చు, లేకపోతే పంచాయతీ అవ్వచ్చు, ఏ రోడ్డు అయినా అవ్వచ్చు, లేకపోతే నేషనల్ హైవే అవ్వచ్చు. ఏదో ఒక డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకోవాలి కదా.
సో ఇదే డిఫరెన్స్. మనం ఏదో పెద్ద పెద్ద గొప్పగా చెప్తాం మిగతా దేశాలు ఎలాగైనా అలా చేసినాయి, ఈ రోడ్లు బాగున్నాయి, ఆ రోడ్లు బాగున్నాయి. మనం చేసుకోలేము ఈ సిస్టమ్. మనం ఎందుకు మిగతా కంట్రీస్ని ఎత్తాలి? మన దేశంలో వనరులు ఉన్నాయి, సంపద ఉంది. ఒక్కటే లోపమండి, మన ఆలోచన విధానంలో లోపం. ఇంకోటి మనలో ఉండే లోపం ఏంటంటే ప్రశ్నించే గుణం లేదు. మనకెందుకులే, మనం దాటిపోయాం కదా, మనకేమైనా ఇబ్బందా. కానీ పించ్ ఎప్పుడు తెలుస్తుంది అంటే బాధ మన వాళ్ళకి ఏదైనా అవుతే ఎప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో అనేది. నేను గిల్లుకుంటే నాకు ఇంకా నొప్పిగా ఉంది, అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో అనేది. ఒక్కసారి ఆలోచించండి, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఇలాంటి కనిపించినప్పుడు సంబంధిత అధికారులకి మీరు అడగట్లేదు. బికాస్ ఇది మన డబ్బులు, మన ట్యాక్స్ పేయర్స్ మనీ, మన డబ్బులు, మన కష్టపడి సంపాదించిన డబ్బు ట్యాక్స్ కింద పే చేస్తే ఈ రోడ్లు, ఈ ఫెసిలిటీస్ వచ్చినాయి. ఒకటి గుర్తించండి, మౌలిక సదుపాయాలు అవసరం, అంతే తప్ప పబ్లిసిటీలు కాదండి. సో ఆలోచించండి మీరు కూడా, మీ రోల్ ఎంత ఉంది అన్నది. ఇలాంటి రోడ్స్ ఎన్నో ఉన్నాయి. ఒక రోడ్డు తవ్వితే వెంటనే వెయ్యాలి అనేది ఆ ఒక సంబంధిత అధికారి ఆలోచించాలి. చిత్తశుద్ధి ఉంటే ఏ అధికారి అయినా చేస్తాడండి. సో ఎంతకన్నా చెప్పండి, నేను ఎక్కువగా తలుచుకోవట్లేదు. ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ దగ్గర నుంచి మీ యొక్క కమెంట్స్, మీ యొక్క స్పందన నాకు 100% మీరు చూస్తున్న ఈమెయిల్కి ఈమెయిల్ చేయండి. ఎందుకంటే నేను ఈ వీడియో చేసింది నా ఒక్కడి కోసమే కాదు, మనందరి కోసం చేశానండి. థ్యాంక్ యూ.